మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బ్రహ్మశ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారు రాసిన ఒక అంశం రుణ మోక్షమణి పరకామణి. ఇది ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో కూడా దీన్ని ముద్రించడం జరిగింది. వారు పంపించారు. మనం అందరం కూడా ఇది చదివి దాని విశేషం ఏంటో తెలుసుకుందాం. అది కృతయుగమునందు భాద్రపద ఏకాదశి సోమవారం దివ్యమైన వెంకటాద్రిపై తన లీలా స్వరూపాన్ని ఆవిర్భవింపజేశాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఈ కలియుగంలో ఆపద మొక్కుడువాడుగా వరద హస్తముతో భక్తజనులను ఆదుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగానున్న కోటానుకోట్ల భక్తుల హృదయాలు సదా ఆ శ్రీనివాసుని శ్రీచరణాలపై ఏకాగ్రత కలిగి ఉంటాయి. అందుకే ఆ దివ్యమంగళమూర్తికి అంత శక్తి. భక్తుల విశ్వాసమే ఆ క్షేత్ర పవిత్రతకు మహిమకు కారణము. ఆయన భక్తులకు చూపించే లీలలు అనంతం. రాజు నుండి పేద వరకు ఈ సంసార చక్రమున ఎదురయ్యే సమస్యలను కోరికలను ముడుపు కట్టి సమర్పిస్తే పరిష్కరించి తీరుస్తాడు. కాసు హుండీలో వేస్తే 1000 కాసులు తిరిగి ఇస్తాడు. సర్వపాపాని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే తస్మాద్వేంకట శైలోయం లోకే విఖ్యాతి కీర్తిమాన్. భవిష్యోత్తర పురాణం నుండి. వేం అనగా సర్వ పాపములు, కట అనగా దహించుట. శ్రీ వెంకటేశ్వరుడు ఈ కలియుగమున తెలుసో తెలియకో చేసే సంసార తాపత్రయ ఆధారిత పాపములను ఎవరైతే పశ్చాత్తాపంతో ఆయనను శరణవేడుదురో వాటిని దహించి వేస్తాడు. తిరిగి వారిని సన్మార్గమున పెడతాడు. అయితే పశ్చాత్తాపము ముఖ్యమైనది. ఎవరైతే కపట భక్తిని ప్రదర్శిస్తారో వారిని దుష్టుల జాబితాలో చేర్చి శిక్షిస్తాడు. ప్రభాతకాలమున ఎవరైతే ఏడుకొండల స్వామిని స్మరిస్తారో వారికి అలౌకిక ఆనందమును చేకూర్చి రక్షిస్తాడు. శ్రీ వెంకటేశ్వరుని పౌరాణిక చరిత్ర బహు విస్తారమైనది. ఆకాశరాజు కుమార్తె అయిన శ్రీ పద్మావతిని వివాహం చేసుకొను సందర్భమున ఖర్చుల నిమిత్తము అనగా దేవ ఋషి గణములకు సంభావనలు విందు కొరకు కుబేరుని వద్ద రుణము తీసుకున్నట్లు తెలియచున్నది. ప్రస్తుత పుష్కరిణీ తీరమునున్న అశ్వత్థ వృక్ష మూలమునకు కుబేరుని రహస్యముగా తీసుకువెళ్ళి శ్రీనివాసుడు ధనవృద్ధి పత్రమును చతుర్ముఖ బ్రహ్మచే వ్రాయించి ఇచ్చి ధనము రుణము తీసుకున్నాడు. మొత్తం 14 లక్షల రామముద్ర నిష్కములను తీసుకున్నాడు. ఆ రోజు విళంబినామ సంవత్సరం వైశాఖ శుక్ల సప్తమి. 1000 సంవత్సరములలోపు రుణము తీర్చాలి. సాక్షులుగా బ్రహ్మ శంకరుడు అశ్వత్థ వృక్షము ఆనాటి నుండి నేటికి రుణ వృద్ధితో పాటు రుణము వంతుల వారీగా తీర్చుతూ ఉన్నారు. ఆయన రుణమును తీర్చుట కలియుగమున భక్తులకి వరం. అందుకే పోటీపడి మరీ హుండీ లేక కొప్పెరలో ధనం కానుకలుగా సమర్పిస్తున్నారు. ఎవరైతే తమ ధర్మబద్ధమైన కష్టార్జితమును కొంత స్వామివారికి హుండీలో సమర్పిస్తారో వారికి అష్ట ఐశ్వర్యములు సంప్రాప్తమవుతాయి. పాపపు సొమ్మును 1 పైసా కూడా హుండీలో వేయకూడదు. అలా వేసిన వారు అష్ట కష్టముల పాలవుతారు. అంత మహిమ కలది ఆ స్వామివారి హుండీ. యుగ యుగాల నుండి అనేక రూపాల్లో ఆలయ వ్యవహారాలు, స్వామివారి కైంకర్యాలకు కావలసిన ఏర్పాట్లు, నైవేద్య ప్రసాద వినియోగము, భక్తజనులు సమర్పించుకునే కానుకలు, సంరక్షణకు వివిధ దేవగణాలు ఉండేవి. ఇక మనకు చరిత్ర ద్వారా 1000 సంవత్సరముల పూర్వం నుండి హుండీ ద్వారా లభించిన ధన వస్తువులను గణించే పరకామణి వ్యవస్థ ఉన్నట్టు తెలుస్తోంది. స్వామివారికి చెందిన అనేక శాసనాలు తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృతములలో నేటికి భద్రముగా ఉన్నాయి. శ్రీవారికి భక్తులు, రాజులు, రాజ్యాధికారులు, ధనికులు హుండీ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ ఇచ్చే కానుకలు, ఆభరణాలు, వస్తువులు, ముడుపులు, ధనం ఏ రోజుకు ఆ రోజు ఆలయ అధికారులు లెక్క తేల్చి మరుసటి రోజు ఉదయం జిఎం గారికి అందజేసేవారు. ఆ వివరాలు తోమాల సేవ తర్వాత జరుగు కొలువు సమయంలో
కొలువు శ్రీనివాసమూర్తికి జియంగారి మఠ సేవకులు భక్తి ప్రవృత్తులతో ఖచ్చితంగా లెక్క తెలిపి సమర్పించేవారు. శ్రీ రామానుజుల వారు 1000 సంవత్సరాలకు పూర్వం హుండీ పరకామణి పర్యవేక్షణకు ఏకాంగి వ్యవస్థను ఏర్పాటు చేశారు. వారు దివ్యక్షేత్రమైన తిరుమలలో అత్యంత నియమనిష్టలు కలిగి ఎటువంటి అపచారాలు చేయకుండా, అవినీతికి పాల్పడకుండా నిత్యం ఆలయంలో ఉండి స్వామివారి సేవ చేసేవారు. మొత్తం 4 వ్యవస్థలు ఉండేవి. అవి ఆచార్య పురుషులు, అర్చకులు, ఆలయాధికారులు, ఏకాంగి వారు. వీరంతా రాజశాసనానికి బద్ధులై కర్తవ్య నిర్వహణ చేసేవారు. ఇంతవరకు ఎప్పుడూ ఎటువంటి భ్రష్టాచారములు జరగలేదు. దేవదేవునికి చెందిన సొమ్ము అత్యంత ఖచ్చితంగా జమ చేయబడింది. స్వామివారి హుండీకి సమర్పించడమే కానీ అందులో నుండి తస్కరించడం మహాపాపం. తస్కరించిన వారు జన్మజన్మలకు అధుయోనులలో నరకయాతన పడతారు. ఈ జన్మలో వారి అంతరాత్మ వారిని దహించి వేస్తుంది. వారి సంతానం కూడా అనేక పాప జన్మలకు లోనవుతారు. 7 కొండలవాడి ముందు కపటము, వంచనకు ఎవరైతే పాల్పడతారో వారు తప్పక దండించబడతారు. ఆ దండన ఏ రూపంలో ఉంటుందో ఎవరికీ తెలియదు. శిక్ష మాత్రం కఠినంగా ఉంటుంది. ఈ క్షేత్రానికి అంత మహిమ భక్తుల మనోభావాల యజ్ఞం నుండి లభించింది అనేది పరమ సత్యం. స్వామివారి హుండీలో వేసే ముడుపుల గురించి ఒక యథార్థం ఇక్కడ ప్రస్తావించక తప్పదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు విద్యాధికారిగా వారి కార్యాలయంలో ఒక తోటమాలి ఉండేవాడు. అతను ఉదయం సాయంత్రం ఉద్యానవనంలో తోట పని చేసేవాడు. మిగిలిన సమయంలో రిక్షా త్రొక్కుతూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. రిక్షా తొక్కి సంపాదించిన ధనంలో కొంత రోజు ముడుపు కట్టి తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుని హుండీలో వేసి వచ్చేవాడు. ఇలా అన్వేషిస్తే ఎన్నో గాథలు మనకు లభిస్తాయి. అంటే హుండీలో పడే ప్రతి పైసా ఎంతో పవిత్రమైనది, ధర్మబద్ధమైనది, కష్టార్జితమైనది అని తెలుస్తోంది. అటువంటి శ్రీనివాసుని హుండీ సొమ్ము నుండి పరకామణిలో దొంగిలించడం ఎంత ఘోరమైన పాపకార్యమో తెలుసుకోండి. ఏ స్థాయిలో ఆ పాపం జరిగిన స్వామివారి ఆలయాధికారులందరికీ ఆ పాపభాగం సంప్రాప్తిస్తుంది. అందుకే శ్రీ రామానుజులు స్వతహాగా నియమనిష్ఠులు, శాస్త్ర పాండిత్యం, స్వామివారి భక్తి, పవిత్రమైన కుటుంబ చరిత్ర కలవారిని ఏకాంగి వ్యవస్థలో నియమించాలని నిబంధన విధించారు. శ్రీవారి రుణ మోక్షమణి పరకామణి శ్రీనివాసుడి రుణం తీర్చడంలో భాగం పంచుకోవడమే హుండీలో సమర్పణ. ఏది ఏమైనా స్వామి హుండీ అంటే అత్యంత పవిత్రమైన అగ్ని సమానమైన ఖజానా. అందుకే భక్తులు తిరుమలలో విలువైనది ఏది దొరికినా స్వామివారి హుండీలో వేస్తారు. ప్రతిరోజు సుమారు 10 నుండి 14 గంగాళాల హుండీలు భక్తులు వేసే కానుకలతో నిండి పరకామణి భవనాన్ని చేరుతాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వరుడు ఇంకా కుబేరునికి వడ్డీతో సహా రుణం తీర్చుతున్నాడు అన్న విషయం మరచిపోకూడదు. అందుకే స్వామి రుణం తీర్చుకోవడానికి ఉడతాభక్తిగా ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. అటువంటి స్వామి సొమ్మును అపహరించ ప్రయత్నిస్తే ఈ జన్మలోనే నరకం తప్పదు. ఇంత అద్భుతంగా ఈ పరకామణి గురించి మనకు అందించిన మన రచయిత బ్రహ్మశ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ ఆపద్ముక్కులవాడ ఒడ్డికాసలవాడ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ ఆపద్ముక్కులవాడ ఒడ్డికాసలవాడ గోవిందా గోవిందా. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.